మేడం సునీత గారు, ఈరోజు టీడీపీ ప్రభంజనం చాలా అద్భుతంగా విజయం సాధించారు. సో ఈ ఆనందాన్ని ఎలా వ్యక్తపరుస్తారు? ఎందుకంటే 5 ఏళ్ల నరకమైనటువంటి పరిపాలనలో ఉన్నాము, ప్రజలందరూ మగ్గిపోయారని అన్నారు. సో మీ మీద సవాల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మీసాలు తీయించుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ మరి ఎలా మీరైతే ఎలా చూస్తారు? ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారని నేను అనే మాట వినంగానే చాలా ఆనందమైంది. 4వసారి మాకు కళ్ళంబట్టి నీళ్ళు వచ్చేసినాయి. అంత ఆనందంతో చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాలు పడిన కష్టం అంతా ఈరోజు ఆ క్షణంలోనే అందరినీ కూడా మేము మర్చిపోయాం. గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా జైల్లో పెట్టడం వల్ల, అదేవిధంగా చాలా చిన్న కార్యకర్త నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఇబ్బందులు కూడా పెట్టారు, జైలు పాలు కూడా అయ్యారు. దాంతోపాటు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా అనవసరంగా జైల్లో కూడా పెట్టడం కూడా జరిగింది. ఆ రకంగా మన రాష్ట్రం అనేది కూడా అభివృద్ధి కూడా చెందలేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఇక్కడ అమరావతి కానీ, అదేవిధంగా పోలవరం కానీ, మా జిల్లా లాంటి కరువు ప్రాంతం, ఆ ప్రాంతంలో ఉండే ప్రాజెక్టులు కానీ ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ పెడితే అక్కడే ఉన్నాయి. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినారు కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అవి చేయిస్తారని ఒక నమ్మకం మాకు ఉంది. చేస్తామని కూడా మేము చెప్తాం. మీ జిల్లాకు సంబంధించి రాయలసీమలో రతనాలసీమగా మార్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఐరన్ ఫ్యాక్టరీ కూడా పెండింగ్లో ఉంది. ఎలా ఉండబోతుంది సార్? తప్పకుండా అండి. లాస్ట్ టైం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు అయినప్పుడే 2014లోనే అనంతపురం జిల్లాలో అంటే ఒక రాయలసీమని రతనాలసీమ చేసిన నాయకుడు మా అన్న చంద్రబాబు నాయుడు గారు. ఇంకా చాలా ఆ రోజు భూమి పూజలు చేసిన కానీ వర్క్ కూడా నా దగ్గర అయితే పేరూరు ప్రాజెక్ట్ లాంటివి కూడా ఉన్నాయి. కొంతవరకు వర్క్ జరిగింది కానీ అది కూడా ఆగిపోయింది. ఇప్పుడు సార్ వచ్చిన తర్వాత మళ్ళా రాయలసీమని రతనాలసీమ చేస్తామని కూడా నేను ప్రత్యేకంగా కూడా చెప్తున్నాను. సో 13 లక్షల కోట్ల రూపాయల అప్పులో ఉన్న మన బడ్జెట్, మన రాష్ట్రాన్ని మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి సవాలే కదా, ఎలా అనిపిస్తుంది? సంపత్తి సృష్టిస్తారండి ఏదైనా కానీ. ఆయన అనుకున్నాడంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అక్కడ మోడీ గారు ఉన్నారు, ఇక్కడ పవన్ గారు ఉన్నారు, అందరూ కూడా ముగ్గురు కూడా కూర్చొని మాట్లాడుకొని సంపత్తి సృష్టించి ఆయన ఏవైతే పెట్టారో అవన్నీ కూడా సంక్షేమ పథకాలు కానీ ఎక్కువ కోట్లు కూడా అప్పు కూడా ఉంది. అవన్నీ ఏ విధంగా దానితో ఫైట్ చేసి అయినా ఆయన చెప్పిన మాటని కూడా నిలబెట్టుకుంటారు ఒక నమ్మకం మాకుంది. సో మంచి పరిపాలన అందించే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం ఉందండి. తప్పకుండా అండి. ఎందుకంటే నాయకుడైన సీనియర్ నాయకుడు, మా నాయకుడు ఏదైనా అనుకున్నారంటే చేస్తాడు. మాకు ముఖ్యంగా మా అనంతపురం జిల్లా కూడా కరువు ప్రాంతం, ఈ ప్రాంతంలో కూడా చేస్తారు. ఎందుకంటే ఆయన కల్లారా చూశారు. దాంతో పాటు మన లోకేష్ బాబు గారు కూడా పాదయాత్ర కూడా చేసి అన్నీ కూడా ప్రతి ఒక్కరిని కూడా చూశారు. ఒక రైతులు కానీ, ఒక మహిళ కానీ, యువత కానీ, ముసలి వాళ్ళు కానీ అందరినీ కూడా మా అనంతపురం జిల్లా ప్రాంతం అంతా కూడా చూశారు. ఈ ప్రాంతాలకు ఏ విధంగా చేస్తే ఈ ప్రాంతాలు బాగుపడతాయనే విషయాలు కూడా లోకేష్ బాబు గారు కూడా తెలుసు కాబట్టి అవన్నీ కూడా అందరూ కూడా కూర్చొని మాట్లాడి ఒక రివ్యూ చేసుకొని ఇవన్నీ కూడా ముఖ్యంగా ఉద్యోగస్తులు కానీ, యువతకు కానీ ఉద్యోగాలే కూడా చాలా మంది రోడ్ల పాలయ్యారు. అలాంటి వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుందని కూడా చెప్తున్నాం. తప్పకుండా ఇప్పుడు సైన్ చేస్తారు మా సారు. ఏదైనా సాధిస్తాం.